హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ టైం విత్ జేషన్. ఊరికి వెళ్ళేటప్పుడు ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుందని అసలు అనుకోలేదు. మా కార్ రిపేర్ వచ్చి మధ్యలో చాలా ఇబ్బంది పడ్డామండి. జేషన్ బాబుకి ఫీవరు. 4 అవర్స్లో ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్నాం. మేము 27 అవర్స్ తర్వాత వెళ్ళాల్సి వచ్చింది. కార్కి క్లచ్ ప్లేట్స్ ఇబ్బంది అవడం వల్ల మాకు ఇలా అయింది. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నైట్ స్టే చేయాల్సి వచ్చిందండి. ఆ రోజు జేషన్ బాబుకి ఫీవరు. నాకు జేషన్ బాబు ఆడుకుంటూ కంట్లో మట్టి వేసేసాడండి. ఆ మట్టి కంట్లో ఉండడం వల్ల కన్ను తెరవడానికి అయ్యేది లేదు. చిన్న చిన్న రాళ్ళు ఉండిపోవడం వల్ల కంట్లో అక్కడే నైట్ వాళ్ళ ఇంటి దగ్గరే తీపిచ్చుకున్నానండి. కారులో నుండి పొగ రావడం వల్ల జేషన్ బాబు భయపడిపోయి, జేషన్ బాబుకి అయితే ఫీవర్ వచ్చేసింది. అసలు ఆ పొగకి భయపడిపోయాడండి. ఆ పొగ అంతా చూడడం వల్ల మనకే భయం వేస్తుంది. ఇంక బాబు ఎంత అండి, బాబు భయపడిపోయి పండక్కి రావడానికి జర్నీ ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదండి. ఎలా అనుకుంటే ఎలా అయిపోయిందో అసలు. కన్ను అయితే చాలా పెయిన్ అయితే ఉందండి. జేషన్ బాబుకి జ్వరము, జలుబు, దగ్గు. అసలు ఊరికి ఎందుకన్నా వచ్చామా అనిపించేసిందండి. లాస్ట్కి రాకనన్నా ఉన్నా బాగుండు, అక్కడే ఉన్నా సరిపోయిండు అనేసి అనిపించేసింది. అలా అయిపోయింది మా పరిస్థితి అయితే జర్నీలో. కచ్ ప్లేట్స్ పోయినాయి. ఎంత బాధ, ఎంత అవస్థ. ఒక 3 గంటలు 4 గంటల జర్నీకి 24 గంటలు పట్టిందా? నిన్న 6:30కి బయలుదేరితే ఇప్పుడు 8:30 9 అవుతుంది. ఇప్పుడు 9 అవుతుంది. నిన్న 6:30కి బెంగళూరులో బయలుదేరితే 9కి వస్తాను. మొదటి రోజు 9కి అంటే 24 గంటలు, 27 గంటలు, దగ్గర 27 గంటలు అంతే. అంతేనా? 27 గంటలు పట్టింది జర్నీ చేయడానికి. 27 గంటల జర్నీ అనేది లెక్క మనం ఊరికి పండగకి వెళ్ళాలంటే. అసలు టచ్ చేయడానికే కావడం లేదు, కాలిపోతుంది. అసలు డోరు ఓపెన్ చేయడానికి కూడా అవ్వడం లేదు. టచ్ చేస్తే చాలా చేతులు బొబ్బలు ఎక్కిపోతున్నాయి. అసలు అలా అయిపోయింది కార్ పరిస్థితి. జేషన్ లాస్ట్కి ఇంటికి రీచ్ అయిపోయినాం. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం. ఎక్కడికి వచ్చినాం చేసా? ఎక్కడికి వచ్చినాము? మోదీర్కా? ఇల్లు అది మోదీర్గా అలా మేము దగ్గరికి వచ్చినామా? మోదీర్కి వీళ్ళడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్యామిలీ టైం విత్ జేషన్.